సో మనం ఈ రోజు ఏంటంటే యూనిక్స్ స్టార్ట్ చేస్తామండి. ఓకే. సో యూనిక్స్ జస్ట్ బేసిక్స్ మాత్రమే చదువుకోండి సరిపోతుంది. సో మీరు ఒకవేళ ఫ్యూచర్ లో ఎక్కడైనా సరే యూనిక్స్ వాడుకోవాలంటే బేసిక్ కమాండ్స్ అండి. యూనిక్స్ అనేది జస్ట్ మన విండోస్ లాగానే అండి. ఓకే. సో విండోస్ లో అయితే జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఇక్కడ నేను గమనిస్తే మీరు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది ఒక ఫైల్ సిస్టమ్ రైట్. యూనిక్స్ డాట్ టీఎక్స్టీ అంటే ఇది ఏంటండి, ఇది ఒక ఫైల్ కదా. సో అట్లాగనే ఇదేంటండి, ఇది ఒక ఫోల్డర్ రైట్. ఓకే. సో జనరల్ గా ఏంటంటే మనం ఏదైతే విండోస్ లో ఫోల్డర్స్ ఎట్లాగా ఉంటాయో, తర్వాత ఫైల్స్ ఎట్లాగా ఉంటాయో, ఓకే. సో సేమ్ థింగ్ ఏంటంటే మనకు కూడా ఏంటంటే యూనిక్స్ లో కూడా ఎక్కువ మనం వర్క్ చేసేది అంటే ఫైల్స్ మీద, తర్వాత ఫోల్డర్స్ మీదనే వర్క్ చేస్తామండి. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా మనము ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామండి జనరల్ గా విండోస్ లో అయితే. క్రియేట్ ఫోల్డర్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఫోల్డర్ లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ అంటే తీసుకున్నాను. రైట్. ఇంకా ఫైల్ మేనేజర్ లో న్యూ ఫోల్డర్. అది ఇక్కడ కంట్రోల్ ఎన్. కంట్రోల్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి సరే ఏదో ఒకటి మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేస్తానంటే ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని వచ్చినా ఇక్కడ అడుగుతుంటది ఫోల్డర్ క్రియేట్ చేయాలా, ఫైల్ క్రియేట్ చేయాలా, ఇట్లాగా ఓకే, డాక్యుమెంట్ క్రియేట్ చేయాలా. ఓకే. సో ఇలాగా మనకి ఒక ఆప్షన్స్ అనేది ఉంటుంది అవునా. లేదంటే కంట్రోల్ ఎన్, మన కరిష్మా చెప్పినట్టు కంట్రోల్ ఎన్ అని కొట్టినా కానీ ఆప్షన్స్ వస్తుంటాయి అనమాట. లేదంటే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్ ఎన్ అని కొడితే ఏమవుతుంది చూడండి. సరే జనరల్ గా అయితే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం జనరల్ గా ఇక్కడ సేమ్ ఇప్పుడు చెప్పినట్టే న్యూ మీదకి వెళ్ళేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అని కొట్టేసి దాని ఏదో ఒక పేరు సంథింగ్ లైక్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అని పెట్టేస్తాను రైట్. ఓకే. సో టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అని పెట్టేసి సో ఇప్పుడు ఇదేంటండి, ఇక్కడ నేనేం చేశాను, కంట్రోల్ ఎన్ పెట్టేసి తర్వాత ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఆ న్యూ ఫైల్ కి రీనేమ్ చేసుకొని రైట్. దాని తర్వాత దీని లోపలికి పోయేసి మనం ఎంటర్ చేయాలి కదా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అంటే. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. సో ఏమని ఎంటర్ చేస్తున్నాము, వీఆర్ ఆల్ గుడ్ బాయ్స్. ఓకే. ఏదో నేను రాస్తున్నాను ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను రైట్. సో ఇక్కడ మీరు ఇదే చేస్తున్నారు కానీ ఇదే సిస్టమ్ లో ఓకే మనము అదే యూనిక్స్ లో అయితే ఏ విధంగా చేస్తాము. మన సిస్టంలో విండోస్ లో అయితే ఇక్కడ అంతా ఏంటంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చుకొని ఏదో మనకు నచ్చింది మనం రాసుకుంటా ఉన్నాము. ఓకే. సో ఇలా మనం చేస్తా ఉన్నాము. అదే విధంగా ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా కానీ ఏముందంటే రైట్ క్లిక్ న్యూ ఇస్తున్నాము, ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాము, ఏదో సంథింగ్ లైక్ టెస్ట్ ఫోల్డర్ అని చెప్పేసి ఇస్తున్నాము రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, అదేవిధంగా మల్టిపుల్ ఒక మనకి ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే జనరల్గా అయితే ఇక్కడికి వస్తే ఎఫ్ అనే డ్రైవ్ లో ఓకే, డిస్క్ లో ఓకే, దీన్ని ఏమవుతుంది బేసిక్ గా నేను ఒక ఫోల్డర్ లో దాంట్లో అజూరు, దాంట్లో డిబి, ఓకే, దాంట్లో టెస్ట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అదే విధంగా డిబి అనే దాంట్లో ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేశాను రైట్. సో మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఒక ఫోల్డర్ లో మామూలు జనరల్ మీకు ఎలా తెలుసు ఒక ఫోల్డర్స్ ఉంటాయి, అదే విధంగా ఫైల్స్ ఏ విధంగా ఉంటాయో విండోస్ లో సేమ్ మనకి యూనిక్స్ లో కూడా అంతే అండి. సేమ్ ఇట్లాగనే యూనిక్స్ లో కూడా మనకి ఒక ఫోల్డర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు రైట్. సో అవన్నీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనము సరే ఇక్కడంటే మనం జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చుకొని లేకపోతే జస్ట్ ఇది ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకొని ఈ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని మనం నచ్చింది మనం రాసుకున్నాం. సో సేమ్ థింగ్ మనకి యూనిక్స్ లో అయితే ఏ విధంగా చేయాలి. ఓకే. సో బేసిక్ గా మొత్తం వచ్చేసి ఏంటంటే మనకి ఏవైతే విండోస్ లో చేస్తున్నామో ఆల్మోస్ట్ మన యూనిట్స్ లో కూడా అదే చేస్తుంటాం. మొత్తం ఫైల్ బేస్డ్ ఎక్కువ చేస్తామండి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రాసేసాను ఇక్కడ. ఓకే. సో బాయ్స్ అని, ఓకే, గర్ల్స్ అని, గుడ్ అని, బ్యాడ్ అని ఇట్లా రాశా. ఓకే. సో ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ ఉందండి. ఓకే. నేను గుడ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా అంటే ఈ ఫైల్లో ఉన్న ఓకే ఈ ఫైల్లో ఉన్న ఒక వర్డ్ ని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నా ఇక్కడ. సో దానికి మనం ఏం చేస్తామండి, యూనిక్స్ అది ఐ మీన్ విండోస్ లో అయితే ఈ ఫైల్లో నేను గుడ్ అనే వర్డ్ ని సెర్చ్ కంట్రోల్ ఎఫ్. చేయాలనుకుంటున్నా.
కంట్రోల్ లెఫ్ట్ చేస్తే సెర్చ్ చేస్తాం. అంతే కదా, కంట్రోల్ ఎఫ్ కొట్టుకొని మీకు ఏది కావాలో అది మీరు సెట్ చేస్తారు, గుడ్ అని సెట్ చేస్తారు, రైట్. అప్పు పెట్టుకోవాలి. కింద మ్యాచ్ కేస్ లెఫ్ట్ సైడ్ బాటమ్. ఓకే. అప్ డౌన్ అని అంటారు ఓకే. కదా మన కింద. నేను ఫస్ట్ లో పెట్టుకున్నాను అంతే. ఓకే. సో ఇక్కడ గుడ్ అని కొడితే వచ్చేసింది. అంటే ఇక్కడ మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టుకొని మీరు ఏది కావాలో అది చేస్తున్నారు. ఓకే. అదే విధంగా రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను నేను. సో గుడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే వెరీ గుడ్ అని పెట్టాలని చూస్తున్నాను. జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవే నేను వెళ్ళేసి యూనిక్స్ లో చెప్తాను, అంటే ఏ విధంగా మనం చేయబోతాము, ఫైల్ ఏదన్నా రీప్లేస్ ఎట్లాగా ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే ఎడిట్ ఎట్లా చేసుకోవాలి. సో ఇక్కడ అంటే మనకు అన్ని కంట్రోల్ లెఫ్ట్ లో ఎన్ని ఉన్నాయి. ఓకే. సో యూనిక్స్ లోకి వెళితే ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఫైల్ ఏంటి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్కడైతే విండోస్ లో చేస్తున్నామో జస్ట్ యూనిక్స్ లో చేస్తాం, దట్స్ ఇట్. ఓకే. సో చూడండి నేనేం చేస్తాను, రీప్లేస్ లేదా, ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి అక్కడ అప్డేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంటే మనం అయినా మాన్యువల్ గా చేయొచ్చు, కానీ ఒక ఫైల్ అంటే ఏమైందంటే హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ప్రతి ఒక్క రికార్డ్ మనం అప్డేట్ చేయండి, అది మనం వల్ల కాదు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డ్ లో ఉన్న స్ట్రింగ్ ని మనం సెట్ చేయాలంటే అది మన వల్ల అయ్యేది కాదు అది. ఓకే. సో ఏం లైక్ కౌంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే మనం సేమ్ అబ్బా మనం విండోస్ లో ఏమైతే ఫైల్స్ లో ఎట్లా చేస్తామో సేమ్ మనం యూనిక్స్ లో చేస్తాం. సో దానికి ఏ విధంగా కమాండ్స్ అనేది చూద్దాం ఇక్కడ. ఇప్పుడే నేను చెప్పాను కదండి, సింపుల్ గా మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే యూనిక్స్ లో మనకి ఏంటంటే జనరల్ గా ఏంటంటే మేక్ డైరెక్టరీ అనేది ఒక కమాండ్. ఓకే. సో ఈవెన్ మన విండోస్ లో కూడా కమాండ్ లైన్ లోకి వెళ్ళేసి మనం కొన్ని కమాండ్స్ రాసుకోవచ్చు. ఐడియా ఉందా మీకు? కమాండ్ లైన్ లో కూడా మనం సిడి కమాండ్ రాసుకోవచ్చు, రైట్. అట్లాగనే ఇది కూడా ఇక్కడ మనకి యూనిక్స్ లోకి వెళితే మేక్ డైరెక్టరీ అనేది ఒక కమాండ్. ఓకే. సో మేక్ డైరెక్టరీ కమాండ్ అని ఇచ్చేసి మీకు ఏదైతే ఏమిటిది ఫోల్డర్ నేమ్ కావాలనుకుంటున్నారో, ఓకే, సో ఆ డైరెక్టరీ నేమ్ అనేది మీకు ఇచ్చుకోవచ్చు. సో నేనేమనుకున్న పర్సనల్ ఇచ్చుకుంటున్నాను. ఓకే. సో మేక్ డైరెక్టరీ పర్సనల్ అంటే మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందండి? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ సింపుల్ గా ఇందాక మనం ఎక్కడ నేను ఎఫ్ లో ఉన్నాను. ఓకే. సో ఎఫ్ లో ఉండేసి ఇక్కడ నుంచి ఇస్తే బేసిక్ గైడ్ లోకి వచ్చి అంటే నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ లోకి వెళ్తున్నాను. అంటే వేరే మన ఫోల్డర్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఆ ఫోల్డర్ లోకి మనం వెళ్ళాలని అంటే ఏంటంటే సిడి పర్సనల్ అని కొట్టుకోవాలి. అంటే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అంటారు. ఓకే, గుర్తుంటుందా అండి? మేక్ డైరెక్టరీ అంటే మేక్, ఎంకే అంటే మేక్ అనండి, ఎంకే అంటే మేక్ డైరెక్టరీ. ఓకే. సో ఎంకేడిఏఆర్ అంటే ఏంటంటే మేక్ డైరెక్టరీ, దట్ ఈస్ క్రియేటింగ్ ద డైరెక్టరీ. ఓకే. అదే విధంగా సిడి చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే. మనం ఆ ఫోల్డర్ లో మనం ఇది ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఏదో సమ్ ఒక ఎక్స్ అనే రూట్ ఫోల్డర్ లోనో ఎక్కడ, లేకపోతే ఎఫ్ అని మనకైతే ఇక్కడ డిస్క్ ఉంటుందో అక్కడైతే రూట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే. సో రూట్ ఫోల్డర్ లోనో లేకపోతే నీ యూజర్ నేము తర్వాత వచ్చేసి హోమ్ స్లాష్ యూజర్స్ అని అట్లా ఉంటది అనమాట. సో జనరల్ గా ఎట్లాగంటే మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామండి, ఎప్పుడైతే మనం యూనిక్స్ లోకి లాగిన్ అవుతామో బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ చూపిస్తుంది మనకి స్లాష్ హోమ్ స్లాష్ నీ యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ యూజర్ నేమ్ వచ్చేసి ఆ సంపత్, సంపత్ అనుకోండి. ఓకే. సంపత్ అనుకుంటే ఈ ఫోల్డర్ లోకి అది లాగిన్ అయ్యేసి బ్లింక్ అవుతా ఉంటది అనమాట. సో ఎప్పుడైతే మీరు మేక్ డైరెక్టరీ అని కొట్టారో, మేక్ డైరెక్టరీ పర్సనల్ అని కొట్టారో, ఇది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే పర్సనల్ డైరెక్టరీ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఈ సంపత్ ఫోల్డర్ అండర్ సంపత్ ఫోల్డర్ లో ఈ పర్సనల్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ఈ పర్సనల్ డైరెక్టరీ క్రియేట్ అయింది. సో పర్సనల్ డైరెక్టరీ క్రియేట్ అయింది, కానీ పర్సనల్ డైరెక్టరీ మనం లోపలికైతే వెళ్ళాలి కదా. ఇక్కడ ఇందాక నేను ఏం చేశాను, ఇక్కడ బేసిక్ గైడ్ ఉంది, ఇక్కడ డీబీలోకి వెళ్ళాను. ఓకే. దీంట్లోకి వెళ్ళాము, ఇక్కడ టెస్ట్ అని క్రియేట్ చేసాము. చేసిన తర్వాత దీనిలోకి మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఎంటర్ చేసాం కదా, సేమ్ అనమాట. ఆ డైరెక్టరీ లో నుంచి ఆ దాంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే సిడి అన్నమాట. ఓకే. సంపత్ అనే ఫోల్డర్ లో మనం ఏం చేసామంటే పర్సనల్ అనేది క్రియేట్ చేసాం డైరెక్టరీ అండి. ఓకే. ఈ డైరెక్టరీలో క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి మళ్ళీ మనం వెళ్ళాలని అంటే సిడి పర్సనల్ అనేది రాస్తే సరిపోతుందండి. ఓకేనా? అర్థమవుతుందా?
సో మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఎస్ బ్రో. సం- సంపద ఫోల్డర్ లో నుంచి నా పర్సనల్ లోకి వెళ్ళి పర్సనల్ లో నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఏం చేస్తున్నాను, టూ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఏమేమి క్రియేట్ చేస్తున్నాను, మేక్ డైరెక్టరీ హడూప్ అని, మేక్ డైరెక్టరీ యూనిక్స్ అని క్రియేట్ చేశాను. సో మనము ఎన్నైనా, అదే నేను చెప్తున్నాను, ఒక ఫోల్డర్ లో మనం ఏ విధంగా విండోస్ లో అయితే మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో అదే విధంగా యూనిక్స్ లో కూడా మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నాకు చెప్పండి అండి, ఇప్పుడు దాకా మనకి ఎక్కడున్నామండి, ఇప్పుడు మనం డైరెక్టరీ అంటే ఏమైంది, హోమ్ సంపత్ కాడి నుంచి ఎప్పుడైతే మీరు సిడి పర్సనల్ కొడతారో స్లాష్ సంపత్ అని చెప్పేసి ఇక్కడ పర్సనల్ అనేది చూపిస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ పర్సనల్ అనేది చూపిస్తుంటది. ఇప్పుడు మీరేం చేశారు, మళ్ళీ ఇది క్రియేట్ చేశారు. అర్థమవుతుందా? సో పర్సనల్ ఫోల్డర్ లో ఇప్పుడు మళ్ళీ ఏముంటది, హడూప్ అనేది యూనిక్స్ అనేది టూ ఫోల్డర్స్ అనేది డిస్ప్లే చేస్తా ఉంటది. సో ఒకవేళ డిస్ప్లే చేయాలి, అసలు మీరు చేసినది కరెక్ట్ గా కాదా, అసలు ఈ ఫోల్డర్ క్రియేట్ అయ్యా లేదా చెక్ చేసుకోవడానికి ఎల్ఎస్ కమాండ్ అనేది వాడతారు. ఓకే, సో ఎల్ఎస్ కమాండ్ అనేది ఇక్కడ చెప్తానులేండి. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, లిస్ట్ కమాండ్ అనమాట. ఎల్ఎస్ అంటే ఏంటంటే లిస్ట్. ఓకే, మనం ఏ విధంగా అయితే జనరల్ గా ఇది ఉంది నాకు. ఓకే, ఈ టెస్ట్ లో ఏం లేదు. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూసుకునే జస్ట్ ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి క్లియర్ గా ఎట్లయితే కనిపిస్తుంటాయో అక్కడ మనకి ఇట్లా చూపించడం, ఈ ఫోల్డర్ లో ఏమేమి ఉన్నాయో మనం చూసుకునే దానికి ఎల్ఎస్ కమాండ్ అనేది చూడాలండి. ఓకే, మీరు జస్ట్ సిడి అని చెప్పేసి ఆ పర్సనల్ అని రాస్తే ఇవన్నీ కనిపించవండి. ఓకే, సో ఎప్పుడైతే ఆ కమాండ్ లోకి వెళ్ళి సిడి అనేసి మీ పర్సనల్ అని చెప్పి రాసి దాని లోపల ఏవైతే ఉన్నాయో క్రియేట్ చేసి మీరు చూడాలనుకుంటే దెన్ యూ హ్యావ్ టు హిట్ ద ఎల్ఎస్ కమాండ్. ఓకే, లిస్ట్ కమాండ్. ఓకే, లిస్ట్ కమాండ్ రాస్తే ఇట్లా చూపిస్తుంది. సో ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ మనకి వ్యూలోకి వెళితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇది తీసేసాను అనుకోండి. ఓకే, ఎక్స్టెన్షన్లు పోయినాయి. ఓకే, సో అదే విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, మీడియం. సో ఇట్లాగా నేను ఇట్లా పెట్టాను. ఓకే, ఇవేం అవుతుంది, జస్ట్ ఇట్లానే చూపిస్తుంది, నాకు డీటెయిల్స్ ఏం చూపించడం. ఇది టెక్స్ట్ ఫైలా లేకపోతే ఇంకేం ఫైలా, లేకపోతే అసలు దీని సైజ్ ఎంత. ఓకే, సో ఇట్లాగనే సేమ్ అబ్బా, నేను అదే చెప్తున్నాను కదా, మనకి ఎల్ఎస్ కమాండ్ కూడా జస్ట్ మీరు ఎల్ఎస్ అని రాస్తేనేమో ఈ విధంగా వ్యూ వస్తుంది. జస్ట్ ఆ ఫోల్డర్ పేరు ఏంది, ఆ ఫైల్ పేరు ఏం పేరు అని చేసి చూపిస్తుంటది. అలా కాకుండా ఎల్ఎస్ మైనస్ ఎల్ అని కనుక కొడితే లిస్ట్ ఫైల్ చూపిస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయనేసి. అదే విధంగా ఎల్ఎస్ మైనస్ ఎల్ఆర్టీ అని కనుక కొడితే అది మనకి సార్ట్ ఆర్డర్ లో ఎప్పుడైతే మనకి ఫైల్స్ క్రియేట్ అవుతాయో ఆ ఫైల్స్ అన్నిటిని మనకి చూపిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మన డేట్ మీద ఎట్లాగైతే మనము కొడితే ఎప్పుడు క్రియేట్ అయింది, ఫస్ట్ ఇది క్రియేట్ అయింది, దాని తర్వాత ఇది క్రియేట్ అయింది, దాని తర్వాత ఇది క్రియేట్ అయింది, దాని తర్వాత ఇది క్రియేట్ అయింది అనేసి మనం ఎట్లాగైతే మనము చూసుకుంటాము కొత్తగా ఏవైతే ఫైల్స్ మన దీంట్లోకి వచ్చినా ఇట్లాగో అదే విధంగా ఆ ఫోల్డర్ లో కూడా ఉన్నాయా లేదా కరెక్ట్ గా చూసుకునే దానికి ఎల్ఎస్ మైనస్ ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్ఆర్టీ అని రాస్తారనమాట. ఓకే, సో ఇట్లాగా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి. ఓకే, చూడండి అట్లాగనే. సో ఇప్పుడు మీరు అవన్నీ చూసుకునే దానికి ఎల్ఎస్ మైనస్ ఎల్ఆర్టీ కమాండ్ అనేది వాడతారు, అవి కింద మనం చెప్తానులే. నెక్స్ట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఈ పర్సనల్ ఫోల్డర్ లోనే, ఓకే, ఈ పర్సనల్ ఫోల్డర్ లోనే ఐ వాంట్ టు బి క్రియేట్ వన్ టెక్స్ట్ ఫైల్. అర్థమవుతుందా? నేను ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు మీరేం చేయాలి, టచ్ కమాండ్ అనేది వాడుకోవాలి. టచ్ కమాండ్ అంటే ఏం చేస్తుందంటే టచ్ అని చెప్పేసి లెర్న్ డాట్ టీఎక్స్ అని రాస్తే ఏమవుతుందనంటే ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంటుందండి. ఓకే, సో ఎక్కడ ఇందాక మీరు గమనించారో లేదో, నేను ఇక్కడ జస్ట్ వచ్చేసి మన ఇది ఓకే, ఇది నేను ఏ విధంగా చేశానో ఇక్కడ ఇందాక టెస్ట్ అని రాస్తే ఏమైనా ఉందండి దీంట్లో, ఏం లేదు. జస్ట్ ఎట్లాగైతే మన టచ్ ఫైల్ క్రియేట్ అయిందో ఇక్కడ, ఓకే, అదే విధంగా అక్కడ కూడా ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ చేసుకునే దానికి ఆ ఫోల్డర్ లో టచ్ కమాండ్ అనేది రాస్తారండి. సో వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ టచ్ కమాండ్, ఓకే, ఇట్ విల్ క్రియేట్ ద ఎంటీ ఫైల్. ఇది అడుగుతారండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అప్పుడప్పుడు. ఎందుకని అడుగుతారంటే వాళ్ళు ఎట్లాగా అంటే జస్ట్ మన నాలెడ్జ్ ఉందో చెక్ చేసేదానికి వాళ్ళు ఎలా అడుగుతారంటే, సో ఐ వాంట్ బి క్రియేట్ వన్ ఎంటీ ఫైల్ వితౌట్ ఎనీ కాంటెంట్ అంటారు. ఓకే, ఏదో కమాండ్ కానీ జస్ట్ టచ్ కమాండ్ అని చెప్పి చెప్పుకోండి. రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు ఫైల్ అనేది లెర్న్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఫైల్ క్రియేట్ అయిపోయింది, ఎంటీ ఫైల్. సో ఎంటీ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దానివల్ల యూసేజ్ ఏంటంటే మనకి, మనం అయితే దాంట్లో అయితే కాంటెంట్ అనేది ఎంటర్ చేయాలి కదా. ఎట్లయితే మనం డబుల్ క్లిక్ ఓపెన్ చేసుకొని ఆ ఫైల్ ని మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో సేమ్ అదే ఫైల్ ని మనము యూనిక్స్ లో ఓపెన్ చేయడానికి విఐ అని చెప్పేసి ఒక కమాండ్ అండి. అర్థమవుతుందా? ఓకే,
సో విఐ అనేది కమాండ్ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ కమాండ్ అమ్మా. దీని ద్వారా మనం ఫైల్ ని ఎడిట్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఫైల్లో ఉన్న కాంటెంట్ ని డిలీట్ చేసుకోవచ్చు. దీని ద్వారా నువ్వు ఏమైతే మనము ఫైల్ ఓపెన్ చేసుకొని యూనిక్స్ ఐ మీన్ విండోస్ ఏవైతే చేస్తున్నామో అన్ని దీంట్లో చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ సెర్చ్ చేసుకోవచ్చు, ఈవెన్ నువ్వు రీప్లేస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇన్ ద విఐ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అమ్మా, విఐ లెర్న్ డాట్ టీఎక్స్టీ అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక ఫైల్ అనేది ఒక ఓపెన్ అయిద్దమ్మా. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత వెంటనే నువ్వేం చేయాలంటే దాన్ని ప్రెస్ ఐ అని కానీ ఎంటర్ చేస్తే అప్పుడు మాత్రం అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళొద్దమ్మా. ఓకే, ఎప్పుడైతే మీరు ప్రెస్ ఐ అని అంటేనే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంటది. ఓకే, నా ల్యాప్టాప్లో యాక్చువల్గా యూనిక్స్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి అబ్బా, కొంచెం హార్డ్వేర్ ఇష్యూ వచ్చి. అది యూనిక్స్ కానీ ఉంటే బాగుండేది. బట్ చాలా అయిపోతాయి. ఎవరికన్నా ఉందా ల్యాప్టాప్లో లేకపోతే యూనిక్స్? ఎస్. ఆ? లేదు 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 అండి. ఉందా మీ కాడ? లేదు లేదు. లేదు. ఉంటే బాగుండు. సరే, నా దగ్గర పుట్టి పుట్టి ఉందన్న. పుట్టి ఉంటే నువ్వు లాగిన్ అవుతావా మరి? నీకు అవంతా ఉన్నాయి క్రెడెన్షియల్స్? అది సర్వర్ లేవు కదా, సర్వర్ డీటెయిల్స్ లేవు. మరి సర్వర్ డీటెయిల్స్ కావాలి కదా. ఓకేలే, జస్ట్ అయితే మీరు అర్థం చేసుకోండి అబ్బా. ఎక్కడికి మీరు ప్రాక్టికల్ అది యూనిట్స్ ప్రాక్టికల్ నా కాడ లేదు, కానీ రేపు స్పార్క్ అవన్నీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఓకే, సో అవన్నీ చేర్పిస్తాను. యూనిక్స్ మాత్రం కొంచెం అర్థం చేసుకోండి, అదేం పెద్ద విషయం ఉండదు. ఓకే, సో బేసిక్స్ అసలు ఏ కమాండ్ ఏదని కూడా అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఒకవేళ ఫ్యూచర్ లో వెళ్ళి AWS మీద వర్క్ ఇది PySpark ఇన్స్టాలేషన్ కూడా చూసా వస్తుంది. అదే మీరు ఇన్స్టాల్ స్పార్క్ చేస్తున్నారు. ఇన్స్టాలేషన్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ గా అజూర్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చేసుకుందామా అనేది ఆలోచిస్తా ఉన్నా. ఓకే. సో డైరెక్ట్ గా స్పార్కే చేస్తే పోద్ది కదా అజూర్ సబ్స్క్రిప్షన్ లో, అప్పుడైతే అన్ని నీట్ గా వస్తాయి కదా అని ఓకే, ఓకే. రేపు ఎల్లుండు అది కదా టైం, దానిలో అదే చేయాలి నేను. ఓకే, సో అందుకే ఈరోజు ఓకే. వెళ్ళి కనెక్ట్ అయ్యాను. ఓకే. ఓకే. సరే అమ్మా, సో మనకి విఐ కమాండ్ అనేది ఏంటంటే మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ ఫైల్లో మనము కాంటెంట్ అనేది యాడ్ చేసుకోవటం, కాంటెంట్ ని డిలీట్ చేసుకోవటం, కాంటెంట్ ని లేకపోతే మీరు అప్డేట్ చేసుకోవటం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే, సో దానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి, ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ క్రియేట్ ద న్యూ ఫైల్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే విఐ లెర్న్ డాట్ టీఎక్స్టీ అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫోల్డర్లో లెర్న్ డాట్ టీఎక్స్టీ కానీ ఉంటే అర్థమవుతుందా, అది ఓపెన్ చేసి మనము చూసుకోవచ్చు. అంటే దాంట్లో ఏం కాంటెంట్ ఉంది, లేకపోతే ఎడిట్ చేద్దామా లేకపోతే ఇన్సర్ట్ చేద్దామా అది అనేది మనం చేస్తాం. కానీ మీరు అసలు ఈ ఫైల్ అనేది లేదనుకోండి ఈ ఫోల్డర్లో, ఇది క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనండి, సో ఇది ఎడిట్ ఫైల్గే కాదు, ఈవెన్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు విఐని. ఓకేనండి, ఓకే అర్థమవుతుంది కదా. సో ఎప్పుడైతే ప్రెస్ ఐ అంటారో అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుందండి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు రాసి ఇందాక మనం రాసాం కదా అట. ఓకే, టైపింగ్ మీకు నచ్చింది మీరు రాసుకోవటమే. ఓకే, సౌజీ వెరీ గుడ్ అని, రాము జస్ట్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ అని, ఇట్లా మీకు ఏదేదో మీకు నచ్చింది మీరు రాసుకుంటారు. ఓకే, ఇవన్నీ రాసేటప్పుడు అంతా ఏంటంటే ఇది ఏ మోడ్లో ఉంటుందండి, ఇన్సర్ట్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్ ఏ విధంగా అయితే మనము సేవ్ చేయాలో మనం ఏం చేస్తాము, Ctrl+S అని రాస్తాం కదా. Ctrl+S అని కొట్టడంతోనే, లేకపోతే ఇక్కడికి వెళ్ళేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని కొడితే మనకి ఎలా అయితే సేవ్ అవుతుంటుందో దీనికి సేవ్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఇన్సర్ట్ మోడ్లో నుంచి మనం బయటికి రావాలి. సో దానికి ఏం చేస్తామంటే ప్రెస్ ఎస్కేప్ బటన్ గా నొక్కి, ఓకే దెన్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. తర్వాత మీరు ఏంటంటే టైప్ చేయాలి, జస్ట్ ఏంటంటే :WQ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇస్తే ఇది సేవ్ అయిపోద్దమ్మా ఇది. ఓకే, సో రాసుకున్నా WQ రాసుకున్నా అయిపోద్ది, జస్ట్ క్యూ రాసినా సేవ్ కాదు ఇది. ఓకే, WQ అంటే సేవ్ అయ్యిద్ది అనమాట. ఓకే, సో మనకి సేవ్ అయ్యిద్ది అనమాట ఇదంతా. ఓకే, ఇప్పుడు ఏ విధంగా WQ రాసుకుంటున్నామో అది సేవ్ అయిపోద్ది మొత్తం ఏదైతే మీరు రాశారు ఆ ఫైల్లో. అర్థమవుతుందా? అదే విధంగా క్యాట్ కమాండ్. ఓకే, క్యాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫైల్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు. ఓకే, సో విఏ ఓపెన్ చేసినా మీకు డేటా చూపిస్తుంటది. ఓకే, క్యాట్ కమాండ్ ఓపెన్ చేసినా మీకు చూపిస్తుంటది డేటా. అంటే
కరెక్ట్ గా డేటా అనేది అప్డేట్ అయిందా లేదా ఒకసారి మనం జస్ట్ రివ్యూ ఎట్లయితే మనం చేసుకుంటామో అంత క్లోజ్ చేసి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసుకుని ఎలా అయితే చూస్తామో సేమ్ ఇక్కడ కూడా క్యాట్ కమాండ్ అనేది వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, ఈ 2 లెటర్స్ కి మళ్ళీ ఇంకొక లైన్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. సో మళ్ళీ సేమ్ అంతే అమ్మా, విఐ అని చెప్తాము, లెరన్ డాట్ టీఎక్స్టీ అని రాస్తాము, ప్రెస్ ఐ అని రాస్తాము, తర్వాత ఇది జస్ట్ ఓపెన్ అయిద్దండి ఇక్కడ దాకా. తర్వాత జస్ట్ ఎంటర్, ఇక్కడికి వచ్చేసి ఎంటర్ కొట్టేస్తే ఇది ఓపెన్ అయ్యేసి ఇంకా మనం నచ్చింది మనం రాసుకుంటాము. తర్వాత మళ్ళీ ఎస్కేప్ కొట్టుకొని డబుల్ క్యూ అనమాట. ఓకే, సో దీంట్లో విఐలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, నేను మీకు ఒక డౌన్లోడ్ చేసి పంపిస్తాను. విఐ అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి, అదే చెప్పాను కదా. ఇప్పుడు పర్టికులర్ ఈ ఫైల్ని ఈ లైన్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఈ కర్సర్ ఇక్కడ పెట్టేసి డిడి అని కానీ కొట్టామనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ పెట్టి డిడి అని కానీ కొడితే ఆ లైన్ ఎగిరిపోద్ది. ఓకే, ఆ లైన్ కాడ నుంచి కిందకి ఒక 4-5 లైన్స్ కావాలంటే 4 DD అని 10 DD అని. ఓకే, అట్లాగా మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో తెరిచే విధంగా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ విఏ అని చెప్పి చెప్తాను, అది చాలా ఉంటది పెద్ద స్టోరీ. కానీ ఇప్పుడైతే మనకు అంత అవసరం లేదు కాబట్టి మనం అజూర్లోకి వెళ్తున్నాం కాబట్టి అంత అవసరం లేదు, జస్ట్ మీరు బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఓకే, తర్వాత అదే విధంగా ఇక్కడికి సేవ్ అయిపోయింది. నెక్స్ట్, ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, అయ్యో నేను ఏ ఫోల్డర్లో ఉన్నానని నాకు తెలియదు అనేసి మనం చూడాలనుకుంటా ఉంటాం అనమాట. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక సెటప్ చేసుకోవాలి, మా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేసి మనం ప్రింట్అవుట్ చేసుకునేదానికి డాట్ ప్రొఫైల్స్ అని ఒకటి ఉంటాయి అనమాట. దాంట్లో పెట్టుకుంటే మనకి ఇట్లా చూపిస్తుంది ఏ ఫోల్డర్ స్ట్రక్చర్లో మీరు ఉన్నారని అనేసి. లేకపోతే జస్ట్ గమ్ముగా చూపిస్తా ఉంటది. ఓకే, సో అప్పుడు మీరే ప్రజెంట్ ఫోల్డర్లో ఉన్నారు, ఎక్కడ డైరెక్టరీలో ఏ డైరెక్టరీలో మీరు వర్క్ చేస్తున్నారో మీరు కన్ఫర్మ్ గా చూసుకునే దానికోసం అయితే పిడబ్ల్యూడి అంటారు అనమాట. పిడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో, మనము హోము, ఇక్కడ సంపత్/పర్సనల్. ఓకే, సో ఇలాగా మనం ఏదైతే ఫోల్డర్లో మనం వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అది అదే విధంగా ఎల్ఎస్ అని చెప్పాను కదండి, లిస్ట్ ఫైల్స్ అనమాట. ఓకే, సో లిస్ట్ ఫైల్స్ కానీ డైరెక్టరీ నేమ్స్ కానీ చూపిస్తుంటది. ఓకే, సో మనకి ఇక్కడ సంపత్/పర్సనల్లో ఏవే ఫైల్స్ మనం క్రియేట్ చేసామండి, యూనిక్స్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసాము, అదే విధంగా హడూప్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసాము, అదే విధంగా లెర్న్ డాట్ టీఎక్స్టీ అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాము. రైట్, సో ఇవన్నీ మనకి చూపిస్తాయి అనమాట. అదే ఇప్పుడు దాకా మనం చెప్పుకునేది ఇదంతా సింపుల్. ఇందాక ఏంటంటే టచ్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం అప్డేట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ ఎ ఫైల్ అండ్ దెన్ రైట్ ఎనీథింగ్ అనమాట. అంటే సో జస్ట్ ఫైల్ క్రియేట్ కావాలి, అదే విధంగా మనకి నచ్చింది మనం రాసుకోవాలి వితౌట్ టచ్ కమాండ్. ఓకే, సో జస్ట్ మీరు విఏ కమాండ్ రాసుకొని మీరు ఏదైతే టెక్స్ట్ డాట్ క్రియేషన్ రాసుకుంటారో రాసుకొని తర్వాత ప్రెస్ ఐ అని రాసుకొని దాని తర్వాత మాత్రమే మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత జస్ట్ ప్రెస్ ఎస్కేప్. ఓకే, డబుల్ క్యూ ఎక్స్క్లమేషన్ సింబల్ కానిస్తే అది సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఇప్పుడు మళ్ళీ మనము ఎల్ఎస్ అని కొట్టుకుంటే మీ ఏదైతే డైరెక్టరీలో మీరు ఉన్నారో ఆ డైరెక్టరీలో ఎల్ఎస్ అని కొడితే సో స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, లెర్న్ డాట్ టీఎక్స్టీ, యూనిక్స్, హడూప్ అనేది మొత్తం మనకి చూపించాలి. ఓకే, అర్థమవుతుందా? అప్ టు నౌ ఎనీ డౌట్స్? నో డౌట్స్. అన్న విఐకి విఎంకి ఏమైనా డిఫరెన్స్ ఉందన్న, సేమ్ అన్న? విఎం అవునన్న, విఐఎం, విఐ అండ్ విఐఎం. ఓకే ఓకే, అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్. కొందరేమో విమ్ వాడతారు, కొందరేమో విఐ వాడతారు. ఓకే, కొంచెం అది చూసేదానికి వెరైటీగా ఉంటది. ఓకే. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి విఐ కమాండ్స్ అని కానీ కొడితే విఐ కమాండ్ చీట్ ఇట్లాగా బోల్డ్ ఉంటాయి ఇవి. ఏదో ఒకటి మీకు నచ్చింది ఇక్కడ చూడండి, ఎన్ని ఉండయో. ఇందాక నేను చెప్పాను కదా, ఐ అంటే ఏమైందని ఇన్సర్ట్ బిఫోర్ కర్సర్. ఓకే, ఎక్కడైతే ఉంటుంది అది. అపెండ్ ఆఫ్టర్ కర్సర్, ఓపెన్ ద లైన్ బిలో, లైన్ ఎబో. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా ఏమో ఇంకా 100 వస్తాయి ఇక్కడ.
సో ఇవన్నీ అంటే రీప్లేస్ చేయడానికి కమాండ్స్, అంటే జస్ట్ ఓకే ఎక్కడైతే మీరు కర్సర్ ఉంటుందో అక్కడ రీప్లేస్ చేయటం, సబ్స్టిట్యూట్ చేయటం, తర్వాత ఒక క్యారెక్టర్ ముందు ఒక క్యారెక్టర్ అనక్కి ముందుకి. సో మనం జస్ట్ ఏంటంటే ఇవన్నీ అంత హార్డ్ గా నేర్చుకున్నాం, మనమేమి అంత యూనిక్స్ షెల్ స్క్రిప్ట్ అంత పెద్దగా ఏం రాయము. ఓకే జనరల్ గా. సో అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అంతా ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే 8+ లో ఓపెన్ చేసేసుకొని 8+ లో మనకు నచ్చిన కోడ్ అంతా మనం రాసేసుకొని జస్ట్ దాన్ని ఎత్తుకొని పోయేసి ఆ ఫైల్ ని యూనిక్స్ లో మూవ్మెంట్ చేసేస్తాం. ఓకే. సో అక్కడ ఏదైనా ఉంటే అక్కడ టెస్టింగ్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు విఏ ఎడిటర్లోకి పోయి ఎడిటింగ్ చేయటం అవన్నీ పెద్ద చేయటం లా, డైరెక్ట్ గా ఏంటంటే మనకి టూల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ ఏంటంటే విన్ఎస్సిపి అని ఒక టూల్ ఉంది. ఓకే. సో మీరు విండోస్ లో నుంచి ఫైల్ ని యూనిక్స్ లోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అందుకని ఏంటంటే ఆల్మోస్ట్ ఇవేమి అంత ఇప్పుడు ఇంపార్టెంట్ అంత లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇవి టూల్స్ లేవు, మనం డైరెక్ట్ గా అక్కడే రాయాల్సి వస్తా ఉండేది, తలకాయ నొప్పుతా ఉండేది. ఓకే. సో ఇక్కడ చూడండి అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు నేర్చుకున్నారనుకోండి తిరునాళ్ళు తీరిపోద్ది కదా మనకి. ఓకే. మనం యూనిక్స్ డెవలపర్స్ కాదు కదా, అందుకే మీరు ఎంతైతే అవసరం ఉంటుందో అంతే చెప్తాను. ఓకే. వ్యాట్ సబ్జెక్ట్ ఉంటుందమ్మా ప్రతి ఒక్క దాంట్లో. ఈ నేను కొంచెమే చెప్తున్నాడు, వ్యాట్ సబ్జెక్ట్ ఉంటుంది. నేనైతే అవసరం అవుతుందో అంతవరకే చెప్తున్నానమ్మా. నేను మరీ ఎక్కువ డెప్త్కి వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. ఓకే. సో అందుకే పై పైన ఏవైతే బేసిక్స్ అవసరం అవుతాయో అవి మాత్రమే చెప్తాను. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మూవ్ కమాండ్. ఓకే. సో ఎక్కడ దాకా సారీ ఎల్ఎస్ కమాండ్ వచ్చాం కదా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ వాంట్ క్రియేట్ సేమ్ కంటెంట్ అండ్ క్రియేట్ న్యూ ఫైల్ దట్ ఈస్ స్టూడెంట్ న్యూ డాట్ టీఎక్స్టీ ఇన్ హడూప్ ఫోల్డర్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఏ ఫోల్డర్ లో ఉన్నాము? పర్సనల్ ఫోల్డర్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ని ఇంకా అక్కడ తీసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అన్ని ఫోల్డర్స్ వచ్చేసి పర్సనల్ ఫోల్డర్ లో ఉన్నాయి అనుకోండి. ఓకే. సో ఇక్కడ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ లెన్ డాట్ టీఎక్స్టీ దిస్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే సేమ్ కాంటెంట్ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే కాంటెంట్ ని, అంటే ఇదైతే ఏవైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక కొత్త ఫైల్ తో నాకు హడూప్ ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. మనం ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ మన విండోస్ లో కూడా ఈ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీని ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇది డీబీ ఫోల్డర్ లో ఉంది. నేను పోయి టెస్ట్ లో సేవ్ చేయితే చేయలేనా? కాపీ చేసుకోవచ్చు కదా, నా ఇష్టం కదా అది. సో ఒక డీబీలో టెస్ట్ ఫైల్ ఉంటుంది, అదేవిధంగా టెస్ట్ లో కూడా మన ఫైల్ ఉంటుంది కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి యూనిక్స్ లో కూడా ఏంటంటే అండి, సో అట్లాంటి సినారీస్ వచ్చినప్పుడు చూడండి జస్ట్ సో కాపీ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, అంటే సిపి కమాండ్ అనమాట ఇది. ఓకే. సో బై యూజింగ్ సిపి కమాండ్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఫైల్ ని కానీ లేకపోతే డైరెక్టరీని కానీ వన్ లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్ కి మనం మూవ్మెంట్ చేయొచ్చు. సేమ్ అమ్మా ఇక్కడ మీకు ఐడియా ఉంది కదా, మన దీంట్లో కూడా ఏం లేదు. ఇక్కడికి వస్తానమ్మా కంట్రోల్ సి కొట్టేనా, ఆడకెళ్ళేసి కంట్రోల్ వి కొట్టేనా, అంతే కదా. సో అదే విధంగా ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్ ని కంట్రోల్ సి కొడతానా, తీసుకొని పోయేసి ఇక్కడ న్యూ బ్యాచ్ 2022లో పెట్టుకోవచ్చు కదా, నా ఇష్టం అది. మనం ఎక్కడ కావాలంటే ఆ ఫోల్డర్ లో చేసుకుంటున్నాం కదా. సేమ్ ఇట్లాగని యూనిక్స్ లో కూడా దానికి సిపి కమాండ్ అనేది వాడతారనమాట. సిపి కమాండ్ అంటే ఫైల్ కానీ లేదా డైరెక్టర్ కానీ వన్ లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్ కి కాపీ చేస్తుంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి అదే విధంగా సిపి కమాండ్ మనకేంది రిక్వైర్మెంట్ ఏంది? స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఎక్కడ ఉన్నాం మనము? పర్సనల్ లో ఇక్కడ ఉన్నాం. ఓకే రైట్. సో పర్సనల్ లో స్టూడెంట్ డాట్ టీఎక్స్టీని మనం ఏం చేస్తుంటే హడూప్. ఓకే. ఇది మన ఫోల్డర్ రైట్. సో మన ఫోల్డర్ స్లాష్ ఓకే స్టూడెంట్ అండర్ స్కోర్ న్యూ డాట్ టీఎక్స్టీ అని రాసుకుంటున్నాం. ఓకే. సో మీరు అడగొచ్చు స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అని పెట్టుకోవచ్చా అనుకుంటే, అఫ్ కోర్స్ మీరు అది ఇదేమి ఇవ్వకుండా స్టూడెంట్ డాట్ అండర్ స్కోర్ న్యూ డాట్ టీఎక్స్టీ ఇవ్వకుండా జస్ట్ ఏం చేస్తారంటే సిపి స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఓకే హడూప్ అని కానీ ఇచ్చేస్తే ఈ ఫైల్ వెళ్ళిపోయి దాంట్లో కాపీ అయిపోద్దమ్మా. అలా కాకుండా ఈ ఫైల్ ని కొత్త పేరుతో న్యూ నేమ్ తో మనం క్రియేట్ చేయాలనుకుంటే మీరు అప్పుడు ఆ ఫైల్ నేమ్ అని తెచ్చుకోవచ్చు అమ్మా. అర్థమవుతుందా? అన్నా మళ్ళీ జస్ట్ ఒకసారి చెప్పవా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సిపి స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి జస్ట్ హడూప్ అని ఇస్తాను చిన్న. ఓకే. ఇది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ని ఈ హడూప్ ఫోల్డర్ ఉంది కదా ఈ ఫోల్డర్ లోకి జస్ట్ కాపీ చేస్తుంటది. అర్థమవుతుందా ఇంతవరకు? అలా కాకుండా నేనేమంటానంటే ఈ ఫైల్ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీని అండర్ స్కోర్ న్యూతో కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా సేమ్ ఇదే కాంటెంట్. సో
సో అప్పుడు ఏంటంటే ఈ ఫోల్డర్లో ఈ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఈ ఫైల్ మొత్తాన్ని అక్కడ కాపీ చేస్తా దాన్ని రీనేమ్ కూడా చేస్తుంది అనమాట సిపి కమాండ్. అంటే బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టెస్ట్ ఉందమ్మా. ఈ టెస్ట్ని తీసుకొని పోయి ఇక్కడ వేసాను. ఓకే, వేసినప్పుడు ఏమవుతుందనంటే టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఉంది. సో కాపీ అట్లా చేశాను. ఇప్పుడు దీన్ని ఒకరితో రీనేమ్ చేయాలనుకుంటున్నాను నేను. సో టెస్ట్ అండర్ స్కోర్ 1 అని పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. రైట్. సో ఎలా అయితే మనకి ఇవి ఇప్పుడు లోపల అయితే టెస్ట్ డాట్ టీఎక్స్టీ అయినా అదే కాంటెంట్ ఉంటుంది, టెస్ట్ అండర్ స్కోర్ 1 అని అదే కాంటెంట్ ఉంటుంది కదా. సో ఇలాంటి సినారియోస్లో ఏంటంటే మనము ఇలాగా సిపి కమాండ్ అనేది డైరెక్ట్గా కూడా ఇట్లా రాసుకోవచ్చు అని చెప్తాను. రైట్, అర్థమవుతుందా? క్లియరా? క్లియర్ అన్న. సో అదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఒక ఫైల్ చేశాను కానీ నాకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, లెర్న్ డాట్ టీఎక్స్టీ మొత్తం వచ్చేసి ఇవి నేను బై మిస్టేక్ ఏంటంటే పర్సనల్లో చేసుకున్నా. కానీ ఇక్కడ కాదు, నాకు హడూప్ ఫోల్డర్లో పంపించాలి అనుకుంటున్నాను అన్నిటిని. ఓకే, సో నేనేం చేస్తాను, సిపి ఎన్నైతే ఫైల్స్ మీరు కావాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ అన్నిటిని జస్ట్ హడూప్ అని చెప్పి రాసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ అమ్మా. జస్ట్ సిపి ఓకే స్టార్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి జస్ట్ హడూప్ అని మెన్షన్ చేసినా కానీ ఆ ఏవైతే స్టార్ డాట్ టీఎక్స్టీతో ఉంటాయో మొత్తం వచ్చేసి మన హడూప్ ఫైల్లో ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయమ్మా. సో మల్టిపుల్ వేస్ ఉంటాయమ్మా. ఓకే, స్టార్ అంటే ఇంకా మొత్తం ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ మొత్తం దానికి మూవ్ అవుతాయి అంతే కదా. అది స్టార్ డాట్ టెక్స్ట్ ఫోల్డర్లోకి వచ్చినప్పుడు అదే అది ఎక్కడో ఉంటుంది. అది కూడా చెప్పినా మర్చిపోయాను. అంటే చాలా ఫైల్స్ ఉన్నప్పుడు అన్ని ఫైల్స్ కాకుండా చాలా మొత్తం ఫైల్స్ కావాలన్నప్పుడు కాదు, జస్ట్ స్టార్ డాట్ చాలా ఫైల్స్ కదా. ఇప్పుడు శివ ఏమంటున్నానంటే -R ఎప్పుడు ఇవ్వాలనంటే శివ ఎప్పుడైతే మీరు ఇప్పుడు జనరల్ గా ఫైల్స్ అయితే మనం ఇట్లా మూవ్ చేసేస్తున్నాం డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కదా. అలా కాకుండా మీరు ఏంటంటే ఫోల్డర్స్ ని మూవ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని మొత్తాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హడూప్ ఫోల్డర్ లో ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, లెర్న్ డాట్ టీఎక్స్టీ, అదే విధంగా స్టూడెంట్ అండర్ స్కోర్ న్యూ డాట్ టీఎక్స్టీ, ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి కదా ఇప్పుడు హడూప్ లో. రైట్. ఓకే, సో ఈ మొత్తం హడూప్ ఫోల్డర్ ని మనము వేరే ఇక్కడికి అంటే యూనిక్స్ ఫోల్డర్ లోకి మనం మూవ్మెంట్ చేయాలంటే ఆ ఫైల్స్ ని ఆ ఫోల్డర్ మొత్తాన్ని అప్పుడేం చేయాలంటే సిపి ఓకే సిపి -R ఓకే మీ ఏది ఫోల్డర్ కావాలి హడూప్, ఎక్కడికి పంపించాలి యూనిక్స్. ఓకే, సో ఇచ్చేస్తే ఏమైతుందంటే ఈ హడూప్ అనే ఫోల్డర్ మొత్తం వచ్చేసి యూనిక్స్ ఫోల్డర్ లో క్రియేట్ అయిపోద్దాము. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్ -R కానీ ఇకపోతే అది కాదమ్మా. -R అంటే అదేం చేస్తుందంటే మనకేం చెప్పుద్దానంటే బాసు నీ హడూప్ ఫోల్డర్ అనేది ఎంటీ ఫోల్డర్ కాదు. ఓకే, సో ఇట్ హ్యాస్ సమ్ ఫైల్స్ అని చెప్పేసి మనకి అది త్రో చేయటం కానీ లేకపోతే ఫైల్స్ ఏమి మూవ్ చేయకుండా గమ్ముగా ఆగిపోవటం కానీ ఏదో సంథింగ్ జరుగుద్ది. బట్ మీకైతే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మొత్తం ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ఆ ఫోల్డర్ మొత్తం వేరే ఫోల్డర్లో కావాలంటే CP-R అని చెప్పేసి రాసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం ఇక్కడ సేమ్ అబ్బా. ఎట్లాగైతే మనము ఇక్కడ టెస్ట్ ఉంది అబ్బా, ఈ ఫోల్డర్ని తీసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయి test.1 ఉంది. ఇక్కడ నేను పోయేసి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను టెస్ట్ అని రాసుకోవచ్చు కదా విత్ అది ఫైల్స్తో. ఓకే, సో అలా చేసేదాన్ని మనం అలా అక్కడ యూనిక్స్ అలా చేస్తాం. ఓకే, ఓకేనా, క్లియరా? క్లియర్ అన్న. ఇంకేం డౌట్ ఉన్నాయా? ఎవరు ఏదో అడిగారు. ఓకే, సంపత్ అర్థమవుతుందా? సంపత్, అమీర్, అహ్మద్. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి చేంజ్ డైరెక్టరీ ఇందాకే చెప్పాను. ఓకే, చేంజ్ డైరెక్టరీ అన్నమాట. CD అంటే మనం ఏదైతే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో చేంజ్ డైరెక్టరీ, జస్ట్ LS అంటే ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవి మనకు చూపిస్తుందండి. ఓకే, అదే విధంగా మనకు ఒక ఫైల్ ఉంటే ఆ ఫైల్ని రీనేమ్ ఎట్లా చేస్తాం, జస్ట్ ఇందాక చూపించాను కదండి.
సో రీనేమ్ కోసం మనకి ఎంవి కమాండ్ అని వాడతారు అన్నమాట. రీనేమ్ కానీ లేకపోతే ఫైల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్మెంట్కి కానీ సో ఈ ఎంవి కమాండ్ అనేది మనము వాడతారు. అర్థమవుతుందా? ఓకే. సో మూవ్ అంటే ఏంటంటే ఎంవి కమాండ్. ఓకే. సో టు రీనేమ్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్ ఆర్ మూవ్ ద ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. అర్థమవుతుందా? సో ఒక ఫైల్ని ఒక లొకేషన్ నుంచి అనదర్ లొకేషన్ కూడా పంపించవచ్చు. అదే విధంగా అంటే మూవ్ అమ్మా. ఓకే. కాపీ అంటే ఏం చేస్తానంటే అర్థమవుతుంది కదా. కంట్రోల్ ఎక్స్ కి కంట్రోల్ కి డిఫరెన్స్ ఏంటిది? సేమ్. కంట్రోల్ ఎక్స్ అంటే మూవ్. ఓకే. ఇంకా అది అక్కడ ఫోల్డర్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఇంకెక్కడైతే కాపీ చేస్తున్నాం అంతే. జస్ట్ మూవ్ చేసేస్తుంది అనమాట. కంట్రోల్ ఎక్స్ అనుకోండి ఇది. ఓకే. సో కట్ కాపీ అనమాట ఎంబీ అంటే. అంటే ఇక్కడ నుంచి ఫైల్ అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పంపిస్తుంది. అదే ఆ విధంగా ఇది లోడ్ అవుతూ ఉంటది. ఈ ఎంబీ కమాండ్ అనేది ఆ విధంగా మనకు ప్రాసెస్ చేస్తుంది.